సలేశ్వరం యాత్ర విశేషాలు తెలుసుకోవడానికి స్టార్టింగ్ నుండి అయితే చూడండి. ఓన్లీ సలేశ్వరం వీడియో చూడాలనుకుంటే 12 నిమిషాల 30 సెకండ్లకు స్కిప్ కండి. సో మనకు దిల్సుఖ్ నగర్ నుండి అయితే స్పెషల్ బస్సులు కానివ్వండి, శ్రీశైలం బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి ఎంజీబీఎస్కి వెళ్ళి ఎంజీబీఎస్ నుండి అయితే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అందులో భాగంగా అచ్చంపేటకి వెళ్ళాం. అచ్చంపేట నుండి అయితే మనకి సాలేశ్వరానికి స్పెషల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 5:15కి అచ్చంపేట బస్ ఎక్కి అయితే బయలుదేరాం. బస్ వచ్చేసి ఆమన్గల్ కల్వకుర్తి మీది నుండి అయితే బయలుదేరింది. బస్ పేరు వచ్చేసి ఒక్కరికి 220 రూపాయలు. అచ్చంపేట నుండి సాలేశ్వరానికి 160 రూపీస్. అలాగే అక్కడ నుండి మనకి ఫుడ్ కౌంటర్ వరకు సాలేశ్వరం మెట్లు దిగే దగ్గరికి అయితే 100 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనం ముందుగా ఈ సలేశ్వరం ఎక్కడుంది, ఈ సలేశ్వరం యాత్ర యొక్క విశేషాలు ఏంటో ముందైతే తెలుసుకుందాం. మనకి దక్షిణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం తెలంగాణలో ఒక మంచి యాత్రా స్థలం. ఇది శ్రీశైలం నుండి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ప్రకృతి రమణీయతల మధ్య అందమైన ప్రదేశంగా అలలారుతూ ఉంది. ఇది ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత గల ప్రదేశం కూడా. మనకి ఈ ఆధ్యాత్మిక ప్రదేశం అనేది శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదిమవాసి యాత్రా స్థలం. బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి సలేశ్వరంలో ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర అనేది ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత అయితే నిర్వహించబడుతుంది. బస్సులో కనుక వెళ్ళినట్టయితే బస్సు దగ్గర నుండి ఒక 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడి నుండి మళ్ళీ 3-4 కిలోమీటర్లు అయితే దర్శనం వరకు పడుతుంది. ఫారెస్ట్లో ఇలా పేపర్ ప్లేట్లు కవర్లు వేయడం వల్ల ఆవులు దూడలు ఇలా పేపర్ ప్లేట్లు అయితే తింటున్నాయి. దానివల్ల వాటికి ఏమన్నా అయితే ఆ పాపం వేసిన వాళ్ళకు కూడా తగులుతుంది. ఫారెస్ట్ ఏరియాని నీట్గా అయితే ఉంచండి. మనకి ఇలా మున్ననూరు చెక్ పోస్ట్ అయితే దాటిన తర్వాత మనకి మద్దిమడుగు వెళ్ళాలన్నా ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళచ్చు. స్టే చేయాలనుకుంటే మద్దిమడుగు దాటిన తర్వాత ఇలా మనకి రిసార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా తినాలనుకున్నా దాటిన తర్వాత ఇక్కడ ఆగి అయితే ఈ రెస్టారెంట్లు కానివ్వండి, రిసార్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ సలేశ్వరం జాతర అయితే నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఈ నల్లమల్ల అడవుల్లో అయితే ఉంది. తెలంగాణ సైడ్ ఉంది కాబట్టి ఈ అడవిని అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని అయితే పిలవడం జరుగుతుంది. అడవి శాఖ వారి అనుమతితో అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ బైక్ అయితే 100 రూపీస్, కార్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్లేస్లోనే మనకి 100 సంవత్సరాల ముందే నిజాం ఒక వేసవి విడిదిని అయితే నిర్మించుకోవడం జరిగింది. దానిని పరహాబాద్ అని అయితే పిలవడం జరుగుతుంది. మనకి ఈ పరహాబాద్ ఈ ప్లేస్ నుండి మనకి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక 22 కిలోమీటర్ల వరకు. అక్కడ మనకి సలేశ్వరం బేస్ క్యాంప్ అని అయితే వస్తుంది. అక్కడైతే మనం వెహికల్స్ని అయితే ఆపుకోవచ్చు. బస్సులో వచ్చే వాళ్ళు అయితే ఒక 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడవాల్సి ఉంటుంది. లేకపోతే బస్సు దిగిన దగ్గర నుండి మనం 2 సార్లు ఆటో చేంజ్ అయ్యి మనం అక్కడి వరకు అయితే చేరుకోవచ్చు. మనకు ఇక్కడ ఒక గుహ మీద ఒక గుహ 2 గుహలు ఉంటాయి. పైన గుహలో ప్రధాన దైవమైన సలేశ్వర స్వామి అయితే ఉంటారు. కింది గుహలో కూడా లింగమే ఉంటుంది. ఈ కింది గుహ ముందు అయితే వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చెంచులే ప్రధాన పూజారులు. హైదరాబాద్లో ఉదయం 4 గంటలకే బయలుదేరాం. 4 గంటలు తర్వాత అక్కడ నుండి అచ్చంపేటకు వచ్చి అచ్చంపేట నుండి అయితే స్పెషల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నుండి 160 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీశైలం హైవే మీద మనకి టైగర్ రిజర్వ్ దగ్గర అయితే మనకి ఇక్కడ క్రాస్ అయ్యి
మనం ఫారెస్ట్లో అయితే ఈ మట్టి రోడ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ అవుతుంది. ఈ ఫారెస్ట్లో ఈ ట్రాఫిక్ అయితే ఫుల్గా జామ్ అయిపోయి మొత్తం వెహికల్స్ అన్నిటినీ అయితే ఆపడం జరిగింది. మనం సలేశ్వరానికి చేరుకునే క్రమంలో అయితే 2 గుట్టలు ఒకదానినొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోకి జలధార పడుతూ ఉంటుంది. మనకి దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు అయితే కనిపిస్తాయి. మనకి బిలువం చెట్టు 12 బిలువాలు. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో అయితే జాగ్రత్తగా నడవాలి. ఒక్కొక్క చోట బెత్తడు దారిలో నడవాల్సి అయితే ఉంటుంది. ఏమర్పాటుగా కాలు జారితే మాత్రం ఇక కైలాసానికే వెళ్ళాల్సి ఉంటుంది. గుండం నుండి ఆకాశం వైపు చూస్తే మాత్రం చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం కుండ మూతిలో నుంచి చూస్తే కనిపించినట్టు కనిపిస్తుంది. కరెక్ట్ 1 o'clock వరకు అయితే బస్సులు ఆగే ప్లేస్ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి వాటర్ దొరకడం అయితే కష్టం. సో ఇక్కడ బస్ స్టాండ్లో దిగగానే మనకి వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు ఒకటి తాగడానికి. అక్కడైతే నింపుకోండి వాటర్. సో బస్సు అయితే దూరంగానే పార్కింగ్ లాస్ట్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ అయితే మొత్తం కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్ల వరకు అయితే ఇంకా రోడ్ అయితే ఉంటుంది, కానీ ముందే ఆపేసిళ్ళు. దారి వెంట ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే నడవాలి. నార్మల్గా అయితే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయంట. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము వచ్చిన టైంలో అయితే ఆటోలు లేవు, నడుచుకుంటూనే వెళ్తున్నాం. అయితే ఫుల్గా పడుతుంది. వెహికల్స్ అయితే బండ్లు కానీ కార్లు కానీ అందరినీ అలో చేస్తున్నారు, కానీ ఓన్లీ బస్సెస్ మాత్రమే అలో లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ క్యాంప్ అవుతుంది ఇదొకటి. నార్మల్గా ఇటు దారి, అడవి ప్రాంతంలో వాహనాలు నిలపరాదు. రోడ్ అయితే మంచిగానే నీట్గా వేసిళ్ళు. మొత్తం ఈతవనాల్లాగా ఉన్నాయి చూడ్డానికి. ఫారెస్ట్ అంతా ఈతవనం లెక్కనే ఉంది. అమ్మా ఆటోలు కూడా ఇంత దూరం వరకే తీసుకొస్తున్నారు. వెహికల్స్ అయితే ఇంకా ముందు వరకు కూడా వెళ్తున్నాయి, కానీ ఒక 2 కిలోమీటర్స్ రాగానే ఆటో వాళ్ళు అయితే దింపేస్తున్నారు. మనిషికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. కొన్ని ఆటోలు అయితే ముందు వరకు కూడా వెళ్తున్నాయి. వెహికల్స్ అయితే ఇలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు అయితే జామ్ అయి ఉన్నాయి నడిచే దారిలోనే. కొంతమంది భక్తులు ఇట్లా చెప్పులు లేకుండానే వచ్చేస్తున్నారు. ఫారెస్ట్ మొత్తం వెహికల్లతో నిండిపోయింది. బైక్ పార్కింగ్ అయితే మొత్తం పెట్టేసుకున్నారు. ఇక్కడ మనకి ఏదో చిన్న విలేజ్ ఉంది, సలేశ్వరం. మనకైతే ఇట్లా కొన్ని కిలోమీటర్ల వెంబడి అయితే పార్కింగ్ అయితే వేసి పెట్టుకున్నారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అసలైన పార్కింగ్ ప్లేస్ 4 వీలర్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్. పార్కింగ్ బైక్ అయితే 100 రూపీస్, కార్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రాక్టర్లో కానీ వచ్చేవాళ్ళు, వ్యాన్లో వచ్చే వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే పార్కింగ్ లాస్ట్ ప్లేస్. చైత్ర పౌర్ణమి ఉత్సవాలు. అమ్మా
ఈ ఆటోలు ఈ పార్కింగ్ ప్లేస్ దాకా వస్తున్నాయి, కానీ కొంతమంది అయితే కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో దింపేసి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. కానీ అడగండి, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆటోస్ అయితే ఇక్కడి వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉంది. ఇక్కడి వరకు వెహికల్ పార్కింగ్ వరకు మనకి 50 రూపాయలు ఆటో ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెహికల్ పార్కింగ్ నుండి కూడా ఆటోస్ మళ్ళీ మనకి యాత్ర స్టార్ట్ అయ్యే పాయింట్ వరకు కూడా ఆటోలు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి వరకు అయితే మళ్ళీ 30 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అన్నదానాలు చేసే దగ్గర యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే అమ్మడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్ని స్పెషల్ పర్మిషన్తో కావచ్చు ఇక్కడి వరకు అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ స్టాప్ నుండి ఇక్కడి వరకు కూడా ఒక 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. కొన్ని బైక్స్ కూడా ఇక్కడి వరకు వచ్చాయి. ఈ ముందు వచ్చిన వెహికల్స్, నైట్ వచ్చిన వెహికల్స్, కానీ ఇప్పుడైతే ఇంత దూరం వరకు అయితే రానివ్వట్లే. వాటర్ బాటిల్ వచ్చేసి 1 లీటర్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. వాటర్ అయితే కిందికి వెళ్ళిన తర్వాత అయితే మనం కొందామన్నా దొరకవు. సో ఇక్కడ నార్మల్ వాటర్ అయితే వాళ్ళు అన్నదానం దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు బాటిల్లో నింపట్లేదు. ఎమర్జెన్సీ సర్వీస్ డాక్టర్ అయితే అవైలబుల్గా ఉన్నారు, అలాగే అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే దగ్గర అయితే అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నదాన కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. రుద్రాక్షలు, రుద్రాక్ష శివలింగం. సో 2 o'clock అయితే అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు భక్తుల కోసం. సలేశ్వరం యాత్రలో అంతా ఒకే కుటుంబం, అదే హిందూ ధర్మ కుల. పుచ్చకాయల్ని అయితే ఇక్కడ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే వేస్టేజ్ అయితే ఎక్కువ చేస్తున్నారు ఫ్రీగా వచ్చేసరికి. అన్నదాన కార్యక్రమం ముగిసేసరికి అయితే ఇక్కడ 2:30కి అయితే ఇక్కడ నుంచి దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. అబ్బా, సో మనకి యాత్ర అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సలేశ్వరానికి. ఇట్లా డౌన్లోకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ నుండి అయితే ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. అడవి ప్రొడక్ట్స్, కుంకుడుగాయలు, జీడి గింజలు. అబ్బా, సలేశ్వర యాత్ర పెద్ద పాదం చేసినట్టున్నది అయ్యప్ప, పెద్ద పాదం. కరిమల క్షేత్రము కఠినం కఠినం అన్నట్టున్నది. కరిమల క్షేత్రము కఠినం కఠినం అన్నట్టుంది. చాలా ఒక కిలోమీటర్ వరకు ఉన్నట్టున్నది మొత్తం డౌన్ లోయకి. సలేశ్వరం జాతర లోయలు. శబరిమల ఇట్లనే సాలేశ్వర సర్వేశ్వర లింగేశ్వర యోగేశ్వర నందీశ్వర మహాదేవ శంభో సాలేశ్వర శ్రీ సాలేశ్వర. మనకి ఇక్కడ దిగడం స్టార్టింగే మనకి 1 కిలోమీటర్ వరకు అయితే లోయ అయితే ఉందండి. మళ్ళీ అందులో అన్ని బండలు ఇట్లా పరిచినట్టున్నాయి. కొంచెం క్రిటికల్ పార్ట్ అయితే స్టార్టింగ్లోనే మనకు తగులుతుంది. దాని తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువగా అయితే ఉంది. ఇంకా కరెక్ట్ లోయలు ఉన్నది. ఓం నమ శివాయ. ముందు వచ్చిన తర్వాత ఆ మధ్యలోకి
ఇప్పుడైతే అందరు అటు పక్కకి వెళ్తున్నారు కదా. నార్మల్గా ఇక్కడ ఒక పెద్ద లోయ ఉంటుంది, మనం చుట్టూరంగా తిరిగి మళ్ళీ ఈ లోయకే రావాలి. ఈ లోయలకైతే రావాలి చుట్టూరంగా తిరిగి. ఇంతకుముందు ఒక పైనుండి ఒక రాయి పడి ఒక ఆయన కాలు మీద అయితే పడ్డది. కాలు మొత్తం నుజ్జు అయింది. నెల్ల ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఎత్తుకెళ్ళడానికి. మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టన్నా. ఇక్కడ 1 కిలోమీటర్ నడిచే వరకు అయితేనే చాలామంది అలసిపోతున్నారు. కొందరైతే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నిమ్మరసాలు అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్కటి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ అయితే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కిందికి అయిన తర్వాత మనకి ఈ ఊట వచ్చే వాటర్ తప్ప తాగడానికి ఏ ఆప్షన్ అయితే కింద అయితే లేదు. ఈ మెయింటెనెన్స్ అయితే అంతగా అయితే ఇక్కడ అయితే లేదు. అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్తోని అయితే ఇంత పబ్లిక్ అయితే పెరిగారంట. అంతకుముందు అయితే ఇంతమంది అయితే రాకపోయేదంట. ఓం నమః శివాయ. వస్తున్నాం లింగమయ్యా. ఈ దక్షిణ అమర్నాథ్గా పేరుగాంచిన ఈ సలేశ్వరంకి అయితే దర్శనానికి వెళ్ళే భక్తులు వస్తున్నాం లింగమయ్య అని, వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం లింగమయ్య అని అయితే స్లోగాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెలచిన సర్వేశ్వర ఓ లింగేశ్వర, జగదీశ్వర ఓ ప్రాణేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబా ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత లైన్ ఆపి మెల్లగా పంపిస్తున్నారు. ఎక్కినప్పుడు ఆగాలి కానీ వీళ్ళకి లేట్ అయింది. ఓం నమః శివాయ. కాళేశ్వరంలో బాగా రష్ ఇక్కడి వరకే అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుండి మళ్ళీ లోయలో దిగే వరకు అయితే ఎవ్వరు లేరు. ప్లస్ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకు అయితే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మెయింటెనెన్స్ అయితే ఎవరు చేయట్లేదు. భక్తుల్ని అయితే గాలికి అయితే వదిలేశారు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. ఓహో, అది ఎవరి మీద వాడు ఉంటే కథమే.
నడవండి 2 లీటర్ల బాటిల్ నింపండి ఒక్కొక్కరు. సింగిల్ రైన్ ఇది సింగిల్ రోడ్ చెప్పులు మర్చిపోయేటోడు ఇంకా తీసుకోపోతాడు. బయటకు వెళ్ళే వాళ్ళని ప్రాపర్గా వెళ్ళని ఇవ్వకపోయేసరికి ఇంకా ఎక్కువ మంది అయితే లోపలనే స్ట్రక్ అయిపోతున్నారు. దర్శనం అనేది అయిపోయినా బయటకు రాలేకపోతున్నారు, బయట వాళ్ళు లోపలికి రాలేకపోతున్నారు. ఇక్కడ ఈ స్టెప్స్ దిగే దగ్గర నుండి లోయ వరకు అయితే వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకి సపరేట్గా కట్టెలు తాళ్ళు కట్టి పంపిస్తే అయితే చాలా బాగుండేది. కాకపోతే దీన్ని అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అంతే సంగతులు. ఇక్కడ దారి కూడా చాలా ఇరుగ్గా ఉంది. ఇది 1 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంది దారి మొత్తం. ఈ కిలోమీటర్ దారి వెంబడి నడవడానికే ఒక 6 గంటల సమయం అయితే పట్టింది. దర్శనం మొత్తం చేసుకొని రావడానికి 12 గంటల సమయం పట్టింది. లింగమయ్య జంక్షన్ రోడ్ ఈ వెళ్ళే దారిలో ఊట వచ్చే దగ్గర ఒక దగ్గర శివలింగం నంది విగ్రహాలని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని కూడా దర్శనం చేసుకొని అయితే ముందుకు సాగడం అయితే జరుగుతుంది భక్తులు. ఎంత దూరం ఉన్నది పోలే. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే చాలా లోతుగా అయితే దిగాల్సి ఉంటుంది. దాన్ని చూసే భయపడి చాలామంది అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. వృద్ధులు కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, రాకపోవడం అయితే చాలా బెటర్. అలాగే కొంతమంది తెలియక చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళడం అనేది ఇంత క్రౌడ్లో అయితే చాలా కష్టమైపోతుంది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కూడా అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది, తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ జనాల్లో. మనకి ఇక్కడ మనుషులు నిలబడి కనబడుతున్నంత ప్లేస్లోనే నడవడానికి కానీ నిలబడడానికి అయితే ప్లేస్ ఉంది. పైన మొత్తం హైట్గా పెద్ద గుట్ట ఉంది స్ట్రేట్గా. అలాగే కిందికి పెద్ద లోతుగా అయితే మనకి లోయ అయితే ఉంది. అమర్నాథ్ యాత్రలో కూడా ఇంత డేంజర్గా అయితే ఎక్కడా లేదు. చెప్పు జంగమయ్య. వస్తున్నాం జంగమయ్య. వస్తున్నాం జంగమయ్య. చేరుకో లింగమయ్య. సాలేశ్వర సర్వేశ్వర లింగేశ్వర యోగేశ్వర వాయుధనాద సకలం నీవే సర్వం నీవే సర్వేశ్వర సాలేశ్వర శ్రీశైల మల్లేశ శ్రీ మల్లికార్జుని నీ పాద మరి నీ పాదాలే శరణంటిమి సర్వేశ్వర సకలేశ్వర విశ్వేశ్వర యోగేశ్వర లింగేశ్వర పాహి పాహి ఓ పరమేశ్వర పాహి పాహి ఓ పరమేశ్వర యోగీశ్వర జ్ఞానేశ్వర సకలము నీవేవో సర్వేశ్వర సకలము నీవేవో సర్వేశ్వర నీ గుడి గంటలు ప్రకృతి ఒడిలోన నీ గుడి గంటలు ప్రకృతి ఒడిలోన సకల జీవాలు నీ శరణు కోరి సకల జీవాలు నీ శరణు కోరి వస్తున్నామయ్యా నీ దారి చింతకు లింగమయ్య ఓ లింగమయ్య
లింగమయ్యా ఓ లింగమయ్యా చేదుకోవయ్యా ఓ లింగమయ్యా మమ్మేలుకోవయ్యా ఓ సాలేశ్వర ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. భక్తులైతే గంటల తరబడి లైన్లో నిలబడి అయినా శివనామ స్మరణ చేసుకుంటూ ముందుకైతే బయలుదేరడం జరిగింది. అమ్మ జారుదాంది. అయ్యో అమ్మా ఏమైంది ఏమైంది? వామ్మో ఇదేంది? ఏడ అవపడతలేరు కదా జనాలు. ఒకటేసారి చూస్తాను. నేను నిన్నే చూస్తానా ఏడున్నావు. మనకి ఇక్కడ ఒక 200 మీటర్స్ అయితే నాన్ స్టాప్గా అయితే కిందికి లోయలాగా దిగాల్సి ఉంటుంది. ఇక్కడి నుండే చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు చూసి. వెరీ టఫెస్ట్ పార్ట్. శివుడు దిగు దిగు. కిందికి వచ్చిన తర్వాత తాగడానికి అయితే మంచినీళ్ళు అయితే ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి అందరు ఇక్కడనే పట్టుకొని తాగుతా ఉన్నారు. ప్రకృతి నీళ్ళు. ఆరోగ్యం మహాభాగ్యం. అమ్మా సుక్క నీళ్ళే పట. మేమైతే లక్కీగా 2 లీటర్ బాటిల్ పిక్చర్ ఒకటైతే తీసుకొని వెళ్ళాం. వాటర్ ప్రాబ్లం అయితే రాలే. కరెంట్ వైర్లే అవి. కాదు కాదు ఇంచెల్లే భయపడిపోయినట్టున్నది. అక్కడికి పోనా ఆడ నీళ్ళు పట్టుకుంటాలా? ఓకే మరి కొసకెందుకు వెళ్ళి అవతలకి అవతలకి వెళ్ళుకుంటారు. వాటర్ పడుతుంది అంతే. వాటర్ వస్తుంది కదా. అక్కడికి డౌన్ పోయిందంటే ఆల్మోస్ట్ పోయినట్టే. లైట్లు వేసి ఆల్రెడీ
అది పడదా పడితే ఎప్పుడో ఒకసారి గడ్డియా ఏం గడ్డి తిందానికా మేము మర్చిపోయినా మమ్మల్ని మర్చిపోయా మిమ్మల్ని మర్చిపోయానా ఒకసారి హెయిర్ పోయింది సరిపోద్ది ఏమైందా ఆడ ఆడ అట్లా ఓకే ఓ చీమలు ఎట్లా పోతానే చూడు లింగమయ్యా అది వేరే దారా ఇంకో దారి ఉందా అవునా అంటే మన సైడ్ రారా వాళ్ళు అడ్డం పడతాం అక్కడే కూసారి అక్కడ కూసారి టైట్ అయిపోయింది అక్కడే కూసారి నువ్వెందుకు కిందికి దిగినావు వస్తున్నా మొత్తం చీకటి అయిపోయింది సెవెన్ 30 అయింది లైన్లు అయితే ఇక్కడనే ఆగినాయి చేసేదైతే ఏం లేదు ఇక్కడ అయితే పోలీసు వాళ్ళు అయితే తాళ్ళు కట్టి ఆపడం అయితే జరుగుతుంది వచ్చిన వాళ్ళని ఇక్కడ కింద ఉన్న వాళ్ళు ఖాళీ అయిన తర్వాతనే ఒక్కొక్క బ్యాచ్ లాగా కిందికి పంపడం అయితే జరుగుతుంది ఈ కింద ఉన్న జనాలు ఖాళీ కావడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది మా టర్ము 2 సార్లు పంపిన తర్వాత రావడం జరిగింది అంటే 2 అవర్స్ అయితే ఇక్కడ తాడు దగ్గర అయితే వెయిట్ చేసాం 2 అవర్స్ తర్వాత అయితే కిందికి అయితే పంపడం జరిగింది అంతవరకు ఇక్కడే వాటర్ తాగాలనుకుంటే అక్కడ వాటర్ ఫాల్ లాగా వస్తుంది అక్కడికి వెళ్ళి బాటిళ్ళల్లో వాటర్ తెచ్చుకుంటున్నారు జనాలు కొంచెం చంపుతా అంటాడు ఇక ఆగకపోతే అందుకోసమే అన్నం లోపలికి వదిలేటి అగో వాళ్ళని పంపిస్తాడు ఇక్కడ కొందరు ఉదయం కొందరు మధ్యాహ్నం అయితే బయలుదేరారు కాబట్టి ఇప్పటికి చాలా టైం అయిపోయింది సో వాటర్కి అయితే ఎవరు ఆగలేకపోతున్నారు కాబట్టి వాటర్ కోసం అయితే ఇలా ఎగబడుతున్నారు వాటర్ దారా కారే దగ్గరికి ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది 7-8 o'clock వరకు అవుతుంది సో దప్పిక అయి జనాలు అయితే ఇలా పైకి ఎక్కుతున్నారు వాటర్ కోసం కింద వాళ్ళకి ఏమవుతాయి మరి ఇక్కడ మనకి వెనక కనిపిస్తున్న ఈ గుండం దగ్గర అయితే అటుపక్కకి ఇటుపక్కకి ఒక్కరు నడిచే మందమే అయితేనే ఖాళీ ప్లేస్ ఉంది మధ్యలో అయితే చాలా లోతుగా ఉంది కట్టబెట్టి చూసారు అందరూ
మనకి నాగార్జున కొండలో బయటపడిన ఇక్ష్వాకుల కాలం నాటి చులదమ్మ గిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరి పైన శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షుల కోసం ఆరామాలు విహారాలు అయితే కట్టించారట. అది ఈ సలేశ్వరమే అని అయితే ఒక నమ్మకం. అలాగే ఇక్కడ ఇక్ష్వాకుల కాలపు నాడి కట్టడాలు కూడా ఉన్నాయి. ఈ లింగమయ్య గుడి గోడల పరిమాణాన్ని బట్టి అది తెలుస్తుంది. మనకు కనిపిస్తున్న ఈ కింది గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన అయితే విష్ణుకుండీకుల చిహ్నమైన పూలకుండి శిలాశాసనం కూడా ఉందంట. అక్కడికైతే ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు. గడప మధ్యన అయితే గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన 2.5 అడుగుల ఎత్తైన నల్ల సారపు మీసాల వీరభద్రుని విగ్రహం, వీరభద్రుని కింద కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా ఎడమవైపున శ్రీమూర్తి అయితే ఉంది. ద్వారానికి ఎడమవైపున విడిగా 2 గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. స్థలమహస్త్యం అనే బుక్లో మనకి సలేశ్వరం రుద్రకుండంగా, మల్లెల తీర్థం విష్ణుకుండంగా, లొద్ది అనేది బ్రహ్మకుండంగా అయితే పేర్కొన్నారు. మనకి ఇక్కడ ఫారెస్ట్లోకి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ సిగ్నల్ అయితే రాదు. నెట్ కానివ్వండి, ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ అయితే ఉండదు. ఎవరికైనా చెప్తే ముందే చెప్పి ఇంట్లో రండి. నేను జస్ట్ 4 కిలోమీటర్సే కదా జర్నీ, అంటే ఒక 1.5 అవర్స్, ఎక్కువ 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుందన్న ఉద్దేశంతో వచ్చాము. అంటే సేమ్ డే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ మా దర్శనం అయిపోయి పైకి వెళ్ళడానికే మాకైతే 1 o'clock అయింది. నైట్ 1 o'clock. అక్కడికి పోయినాక అక్కడ లాస్ట్ పోయినప్పుడు ఇది ఇయరాదు ఎండ్రికే చూడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబా ఏమన్నా ఉందా స్వామి? మార్నింగ్ చూడాలి. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. మొత్తం నైట్ అయిపోయింది. డే వ్యూ అయితే ఇంకా ఖత్తర్ నాకుండేది. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఎక్కడ ఉంటాడు దేవుడు? ఇంకా లోపల ఉండాలి, కొంచెం లోపల వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఆ మెట్ల పైన సూపర్. స్వామికి మహాదేవ, శంభో శంకర. ఆకాశం శంభో శంకర. మస్తు పెద్ద ఉన్నది వాటర్ ఫాల్ కూడా. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. డే టైంలో అయితే వ్యూ మస్తు అవ్వబడేదేమో. చీకట్లో అవ్వబడితేనే లేదు ఆకాశమే అసలు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ చిన్న జయంతి, అలాగే శనివారం కావడం వల్ల గుహ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో కూడా దద్దరిల్లిపోతుంది. నార్మల్గా ప్రతి సంవత్సరం ఈ కోనేరులో అయితే స్నానాలు అయితే చేయడానికి అనుమతి ఇచ్చేవాళ్ళట వాటర్ ఫాల్ కింద. ఈసారి హెవీ క్రౌడ్ ఉండడం వల్ల అక్కడికైతే స్నానం చేయడానికి కానివ్వండి, కోనేరు లోపలికి వెళ్ళడానికి అలో చేయట్లేదు. వాళ్ళే ఒక లోటతోని నీళ్ళు అయితే చల్లడం జరుగుతుంది. కోనేరు దగ్గర ఒక వినాయకుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆకాశంలోకి వెళ్ళి వచ్చినట్టే ఉందా? ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా సంపూర్ణ చంద్రుడు కనిపించే ఈ అర్ధరాత్రి సమయంలో అయితే మాకు ఈ పౌర్ణమి రోజున ఈ లింగమయ్య దర్శనం అయితే జరిగింది. దాంతోపాటు మీరు కూడా దర్శించుకున్నారు. ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేశాను. ఈ లింగమయ్య దర్శనం చేసుకున్న భక్తులు అందరూ ఖచ్చితంగా వస్తాం లింగమయ్య అని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోతున్నాం జంగమయ్య. దర్శనం చేసుకొని పైనుండి వెళ్ళేటప్పుడు అయితే కింది నుండి వచ్చే వాళ్ళు చీమల్లాగా కనిపిస్తున్నారు. పోతున్నాం లింగమయ్య. చెప్పు ఒకసారి. పోతున్నాం లింగమయ్య, మల్లొస్తాం లింగమయ్య, జంగమయ్య, సలేశ్వర. నైట్ 11 అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పరిస్థితి ఇట్లుంది. లోపలికి వచ్చే వాళ్ళు అయితే 3-4 గంటల నుండి ఈ దారికి అటుపక్క ఇటుపక్క కూర్చొని ఉన్నారు. బయటకు వెళ్ళడానికి అయితే ఒకటే ఒక లైన్ ఉంది మాకు వెళ్ళడానికి. లైవ్ వస్తుంది. సక్సెస్ఫుల్గా నైట్ 1 o'clockకి మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇన్సెల్ అయితే రిపీటెడ్గా అన్నం తినేసి బస్ వరకు అయితే వెళ్ళాలి. నైట్ అయితే ఇక్కడ అన్నం తినేసి ఇక్కడే పడుకొని మార్నింగ్ అయితే బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి 6 o'clock అయితే బస్ ఎక్కాం. 8 గంటలకి ఫరహాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ శ్రీశైలం హైవే కనెక్ట్ అయ్యే ఏరియా. ఇక్కడి నుండి మనకి ఫారెస్ట్లో అయితే సఫారీకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫారెస్ట్
1500 రూపీస్ ఒక ట్రిప్